చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉర్లగడ్డ, బంగాళదుంప, చిక్కుడుకాయ కర్రీ, టమాటా అన్నమాట, తీగూర అన్నమాట. ఇది ఎక్కువగా పెళ్ళిళ్ళకి కూడా చేస్తారనమాట. ఇలా చేసుకుంటే చపాతీకైనా, సంగటికైనా, రోటీకైనా, పుల్కాకైనా, వైట్ రైస్లకైనా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాగున్నారా ఫ్రెండ్స్? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఎప్పుడు ఆ బాబాని నేను దేవుడికి దండం పెట్టుకున్నప్పుడల్లా నా యూట్యూబ్ ఫ్యామిలీ కూడా బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని దండం పెట్టుకుంటాను ఫ్రెండ్స్. బాబాని ఎప్పుడు మీరు కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరూ నాకు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్, ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఇంకెలా చేయాలి ఆ తీగూర అనేది చూసేద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, చిక్కుడుకాయ నీట్గా కడిగేసి శుభ్రంగా ఒలిచేసుకుని ఇలాగా పక్కన పెట్టేసుకున్నాను అనమాట. చిక్కుడుకాయ కడిగి నీట్గా. ఇప్పుడు ఉర్లగడ్డ కూడా నీట్గా కడిగేసి పొట్టు అయితే తీయకుండానే కర్రీ చేస్తాను. ఎలా చేస్తాను అనేది చూడండి. ఇది కూడా నీట్గా శుభ్రంగా కడిగేసాను ఫ్రెండ్స్. టమాటాలు కూడా నీట్గా కడిగేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ చిక్కుడుకాయ కర్రీ ఇలా తీగూర చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎలా చేస్తాను అనేది మీకు కూడా చూపించేస్తాను. వెళ్దాం పదండి, ఓకేనా? ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఆనియన్స్ కట్ చేసుకుని ఆనియన్స్, టమాటా కట్ చేసుకున్నాము. అలాగే కర్రీకి అయితే రెడీ చేసుకున్నాం. అలాగే ఈ కట్ చేసుకునే లోపల కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. కోయట్ కుకింగ్స్ చేస్తాను, మన ఇండియా కర్రీస్ కూడా చేస్తాను. అలాగే కోయట్లో ఏదైనా జరిగింది నాకు తెలిసింది అంటే కనుక అది కూడా వీడియో అయితే నేను కంపల్సరీ పెడతాను ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేసే అందరికీ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా, ఇంకొంచెం సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఛానల్ మోనిటైజేషన్ అయ్యి 3 నెలలు అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా పిన్ కూడా రాలేదు నాకు. యూస్ చాలా డౌన్ అయిపోయింది. నేను ఈ మధ్యలో కూడా వీడియోస్ చాలా రోజులు ఆపేశాను. తర్వాత ఇప్పుడైతే డైలీ పెడుతున్నాను కానీ యూస్ అస్సలు లేవు ఫ్రెండ్స్. అలాగే కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి. టమాటా కట్ చేసేసుకున్నాను, ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను కదా ఫ్రెండ్స్. అలాగే ఈ బంగాళదుంప కూడా శుభ్రంగా కడిగేసుకున్నాం కదా, పైన తాట తీయలేదు ఫ్రెండ్స్. అలాగే పెద్దగా కట్ చేసుకుంటున్నాను అనమాట. ముక్కల కింద కట్ చేసుకుని ఈ కర్రీకి ఇలా చేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. కొన్ని కర్రీలకి అయితే కనుక పైన పొట్టు తీసేసి చేస్తానన్నమాట. ఈ కర్రీకి అయితే ఇలా చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా చేసుకుంటే సంగటికైనా చపాతీకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది కర్రీ అనేది దీంట్లోనే మామిడికాయ వేసి చేసుకుంటారు, చింతపులుపు పోసి చేసుకుంటారు. ఈ కూరలు అనేవాళ్ళు పులుసు కూరలు ఎక్కువ తినేవాళ్ళు చాలా రకాలుగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చిక్కుడుకాయ, బంగాళదుంప కర్రీ నేను కూడా ఇంకొక వీడియోలో ఈసారి ఇంకొక రోజు చింతపండు వేసి చేసి పెడతాను. ఇప్పుడైతే నేను తీగూర కింద చేస్తున్నాను ఫ్రెండ్స్. నాకు తీగూర అంటేనే చాలా ఇష్టము, అందుకనేసి ఈరోజు తీగూర కింద అయితే చేస్తున్నాను. బేస్తవారము, అందులోనూ వాళ్ళకి చేసినవి తిన్ననేసి ఈ కర్రీ అయితే చేసుకుంటున్నాను. ఇది రేపు వస్తుంది చూడండి. తెల్లగడ్డ ముక్కలుగా దంచేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, మినపప్పు, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవైతే పెట్టేసుకున్నాను ప్లేట్లో. పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డ, ఆనియన్స్ చూడండి ఫ్రెండ్స్. నా వీడియోలు మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేది కూడా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. గుండం అయితే పెట్టేశాను, ఆయిల్ అయితే వేసాను, వేడెక్కింది. ఇప్పుడైతే 2 ఎండుమిరపకాయలు తుంచి అయితే వేసాను అనమాట. ఇప్పుడు అన్నీ అందులో వేసేస్తున్నాను. తిరగవాతు పప్పులన్నీ, మినపప్పు, జీలకర్ర, పచ్చెనగపప్పు, ఆవాలు. ఇంక ఇప్పుడు అవి కొంచెం బాగా చిటపట్లాడాక ఇప్పుడు ఆనియన్స్, తెల్లగడ్డ, పచ్చిమిరపకాయలు. ఫస్ట్ తెల్లగడ్డ అయితే వేస్తాను ఫ్రెండ్స్. తెల్లగడ్డ ముక్కలు దంచాం కదా. ఈ కర్రీకి నున్నగా దంచకూడదు ఫ్రెండ్స్. అల్లము తెల్లగడ్డ పేస్ట్ వేసుకోకూడదు, అప్పుడు టేస్ట్ అనేది మారిపోతుంది. ఈ తీగూరకి కారకూరలకైతే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కారం పులుసులని చింతపండు వేస్తాం కదా, వాటికైతే వేసుకోవచ్చు. ఇప్పుడు కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇవన్నీ కొంచెం ఫ్రై అయినాక టమాటా ఇప్పుడైతే వేయను. చిక్కుడుకాయ, ఉర్లగడ్డ కొద్దిగా మగ్గాక మళ్ళీ వేద్దాం టమాటాని. ఇప్పుడైతే ఉర్లగడ్డ అయితే వేస్తున్నాను, ఎందుకంటే ఉర్లగడ్డ కొంచెం లేట్ అవుతుంది ఉడుకుతుంది. చిక్కుడుకాయ అనేది తొందరగా ఉడికిపోతుంది కదా ఫ్రెండ్స్, అందుకనేసి. చూడండి, ఇలా చేసుకున్నా కూడా తీగూర అనేది సూపర్గా ఉంటుంది. మా సైడ్ అయితే మేము తీగూరలు ఎక్కువ చేస్తాం ఫ్రెండ్స్. చిక్కుడుకాయ కానీ, బంగాళదుంప కానీ, తర్వాత ఏ కర్రీ అయినా తీగూరలు ఎక్కువ చేస్తాము.
ఇప్పుడు చిక్కుడుకాయలు నాకు దొరకవు ఫ్రెండ్స్, ఎప్పుడో ఒకసారి దొరుకుతాయి. అది ఇంతకుముందు ఒకసారి నేను తాలింపు పెట్టాను చూసారా, చిక్కుడుకాయ తాలింపు. ఇప్పుడైతే కర్రీ అయితే చేస్తున్నాను అన్నమాట, పులుసు కూర. ఇప్పుడు ఉర్లగడ్డ కొద్దిగా మగ్గాక చిక్కుడుకాయ అయితే వేసాను. చిక్కుడుకాయ వేసాక పసుపు, రుచికి సరిపడంత రాళ్ళుప్పు వేసాను అనమాట. ఇప్పుడు బాగా అవి కలుపు అటు ఇటు సన్న మంట పెట్టుకుని కొద్దిసేపు అయితే మూత పెడదాం ఫ్రెండ్స్. కొంచెం మగ్గాల చిక్కుడుకాయ అనేది బాగా ఉడకపోతే స్మెల్ అనేది అదొక రకంగా వస్తుంది, తినలేమన్నమాట. కొంతమంది ఉడకపెట్టి నీళ్ళు ఉంచేసి కూడా కర్రీ చేసుకుంటారు. అలా చేసుకుంటే టేస్ట్ అనేది పోతుంది కదా ఫ్రెండ్స్, ఉడికాక ఆ నీళ్ళల్లోనే టేస్ట్ అంతా పోతుంది. ఇప్పుడు చూడండి టమాటా ముక్కలు కూడా అందులో వేసాను. ఇవి కొంచెం బాగా కలగనిస్తాము. కొద్దిగా ఈ కూరకి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్, సరేనా. అలాగే ఈ ఉడకపెట్టి నీళ్ళు వంచేసి కర్రీ చేసుకునే బదులు ఇలా చేసుకుంటే మనకి ఇది డైట్ చేసే వాళ్ళకి కూడా మంచి కర్రీ ఫ్రెండ్స్. రైస్ తక్కువగా పెట్టుకుని కూర అయితే ఎక్కువ పెట్టుకొని తినచ్చు. కారం పొడి అయితే వేసాను ఫ్రెండ్స్. తర్వాత ధనియాల పొడి, దీనికి ఎటువంటి గరం మసాలా కానీ ఏమీ యూజ్ చేయలేదు ఫ్రెండ్స్. అల్లం తెల్లగడ్డ పేస్ట్, ఓన్లీ కొంచెం ధనియాల పొడి, పసుపు, కారం పొడి వేసాను అంతే, ఇంకా ఏమీ వేయలేదు. ఇప్పుడైతే కొంచెం అటు ఇటు మగ్గినాయి కదా, ఇప్పుడైతే వాటర్ అయితే ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఇంకైతే మూత పెట్టేస్తాము. ఇప్పుడు ఆ కర్రీ పొడికి అయితే కనుక తెల్ల నూగులు ఫ్రెండ్స్, అవి వేయించే పెట్టాను, ఇంకొంచెం వేయించుకున్నామని వేయించుతున్నాను అనమాట నూగులు. ఈ నూగులు పొడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నూగులనే కాదు, ఈ తీగూరకి శనక్కాయ పప్పులు, తర్వాత ఎండు కొబ్బరి, లేదంటే జీడిపప్పు, ఇలాగ ఏవైనా పొడి చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే నూగులు అయితే వేస్తున్నాను, నూగులు ఉన్నాయనేసి. తెల్ల నూగులు అనమాట. అవి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకుని చల్లారాక మిక్సీ అయితే పట్టేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, పొడి అయితే అయిపోయింది. చూసారు కదా, ఇలా సింపుల్గా తీగూర అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కర్రీ అవి ఉడికిపోయినాక ఇంకా దించుతామనంగా పొడి వేసేసుకొని 2 నిమిషాలు అటు ఇటు పెట్టేసి కొత్తిమీర వేసేసుకొని ఆఫ్ చేసేసుకోవటమే అనమాట. ఇదో చూడండి, నూగుల పొడి అయితే వేస్తున్నాను. తీగూర అయితే రెడీ అయిపోయింది. శనక్కాయ పప్పుల పొడి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే నూగులు ఉన్నాయని నూగుల పొడి అయితే వేసాను. మీ దగ్గర ఏది ఉంటే వేసుకోవచ్చు. ఈ తీగూరకి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. చూసారా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా చిక్కగా కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఇంకొంచెం మిగిలిపెట్టాను, అది కూడా వేసేస్తున్నాను. ఇంకంతే. ఇలా చేసుకుంటే చపాతీకైనా వైట్ రైస్కైనా సంగటికైనా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. డైట్ చేసే వాళ్ళకి కూడా కొద్దిగా రైస్ అయితే పెట్టుకొని, కూర అయితే వెజిటేబుల్స్ కాబట్టి కూర అయితే దండిగా పెట్టుకొని తింటే బాగా ఆరోగ్యానికి మంచిది, డైటింగ్కి యూస్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటే ఇంకా లాస్ట్లో ఫైనల్లో కొత్తిమీర టచ్ ఇచ్చి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవటమే ఫ్రెండ్స్. మన వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి.